Hi guys, a very good morning all of you. Name me Ravi Kiran. Welcome back to our channel. So today we are in all new MG Hector. So car interior చూస్తున్నా కదా, ఇంటీరియర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కార్ ఏంటంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లోపల. సో కంఫర్ట్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. ఈ ఎంజీ హెక్టర్ అనేది మనకి 5 సీటర్ 6 సీటర్ 7 సీటర్ ఇట్లా ఆప్షన్స్లో కూడా ఉంటుంది. సో మనకి ఇష్టం వచ్చింది కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ కార్ ప్రజెంట్ ఉన్న సెగ్మెంట్లోనే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే బిగ్ సైజ్ ఎస్యూవీ అనమాట. సో మీకు ఒక మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మీకు ఒక పెద్ద కార్ వస్తుంది. సో ఈ కారు మనకి మార్కెట్లో ఉన్న వేరే కార్స్ కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఈ కార్ స్టాండర్డ్ అవుతుంది అనేది మెయిన్గా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, లైక్ రియల్ టైం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఈ కార్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఎవరైనా కానీ ఎంజీ హెక్టర్ కొనే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని ఫాలో చేయండి. సో నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. సో ఎంజీ హెక్టర్ ఎక్కడ స్టాండర్డ్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్ సైజ్ ఏదైతే ఉంటుందో ఈ సైజు రెగ్యులర్ దీని కాంపిటీషన్లో ఉన్న కార్స్ కంటే కూడా ఇది చాలా పెద్దది. స్పేస్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక ఫ్యామిలీకి 5 పర్సన్స్ కానీ లేకుంటే 6 కానీ సో వీళ్ళు కూర్చుంటే ఏంటంటే కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ కేసు మనం ఈ కార్ తీసుకోవాలి లాంగ్ డ్రైవ్ ఎక్కడైనా వెళ్ళాము, సో ఆ కంఫర్ట్ లెవెల్ అనేది టోటల్గా క్యారీ అవుట్ అవుతుంది. ఫీచర్స్ వైజ్ ఇట్ ఈస్ లోడెడ్. సో మీకు ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఉంది. మీకు ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్ రూఫ్ కానీ, మీకు వెంటిలేటెడ్ సీట్స్ కానీ, లైక్ బిగ్ టచ్ స్క్రీన్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, లైక్ అడాస్ ఏదైతే ఉంటుందో ఇలాంటివి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లోడెడ్. ఇవన్నీ కూడా మీకు ఒక బెస్ట్ ప్రైస్లో వస్తుంది అనమాట. సో అన్నీ కూడా నేను చెప్తాను. ఒకసారి ఈ కార్ ఎక్స్టీరియర్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూపించుకుంటూ మీకు దీని గురించి చెప్తాను. సో లెట్స్ గెట్ అవుట్ సైడ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ 2024 ఎంజీ హెక్టర్. సో కార్ డిజైన్ లాంగ్వేజ్లో చూస్తే కార్ చూడండి ఎంత పెద్దగా ఉంది. సో సైజ్ వైజ్ ఇట్ ఈస్ బిగ్, లగ్జూరియస్ వైజ్ మోర్ కంఫర్టబుల్. అండ్ ఫ్రంట్లో ఒకసారి లుక్ చూడండి. సో ఈ లుక్ అనేది ఈ కార్కి చాలా ఎలివేట్ చేస్తుంది అనమాట. సో కార్ని చూడగానే ఇన్స్టెంట్ ఏంటంటే ఇది ఒక బిగ్ కార్ అని చెప్పేసి నోటిసబుల్ చేంజ్ అయితే క్లియర్గా తెలుస్తుంది. కార్లో మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి, పెట్రోల్ అండ్ డీజిల్. సో పెట్రోల్ అయితే మీకు 1.5 లీటర్ ఇంజన్ ఉంటుంది, డీజిల్ అయితే 2 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. సో నా ఫేవరెట్ దీంట్లో ఏంటంటే డీజిల్ ఇంజన్. సో మీకు 170 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 350 Nm టార్క్ వస్తుంది. సో మీకు ఈ డీజిల్ కార్ నడిపిస్తున్నప్పుడు ఏంటంటే ఆ పవర్ఫుల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ రష్ ఫీలింగ్ అనేది మనకి ఈ కార్లో అయితే తెలుస్తుంది. సో ఫీచర్స్ పరంగా ఇప్పుడు చూసుకుంటే మీకు ఇక్కడ ఏవైతే మీకు ఎల్ఈడీస్ ఉన్నాయో, సో ఇది ఎల్ఈడి డిఆర్ఎల్ ప్లస్ డైనామిక్ స్వైప్ ఇండికేటర్స్ అనమాట. సో ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా మీకు ఫ్లోటింగ్ అనేది వస్తుంది. కింద మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అనేవి వస్తున్నాయి, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి, అండ్ మీకు అడాస్ ఫంక్షన్స్ ఉన్నాయి, 360 డిగ్రీ కెమెరా ఉంది, అండ్ దిస్ బ్యూటిఫుల్ గ్రిల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ మీకు వేరియంట్స్ వైజ్ చూసుకుంటే మీకు 17 ఇంచ్ 18 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ 192 mm. అంటే మీరు రెగ్యులర్గా మన ఇండియన్ రోడ్ కండిషన్స్ ప్రకారం ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎక్కడ కూడా కింద తగిలే ఛాన్సే లేదు. సో మీరు ఎలాంటి టెరెన్ కన్నా తీసుకెళ్ళవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉండడం వల్ల మీరు ఈ బండిని కొంచెం పుష్ చేసినా కానీ మీకు ఆ బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అండ్ నాకు దీంట్లో బాగా స్పెషల్గా నచ్చింది ఏంటంటే దీంట్లో ఉన్న పైన సన్ రూఫ్ అనమాట. సో ఇది పానోరమిక్ సన్ రూఫ్, టోటల్ వాయిస్ అసిస్టెడ్. మీకు హలో ఎంజీ ఓపెన్ సన్ రూఫ్ అని చెప్పగానే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, విండోస్ డౌన్ అంటే విండోస్ డౌన్ అవుతుంది. సో టోటల్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఆ టెయిల్ ల్యాంప్ కానీ అంతా కూడా టోటల్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అనమాట. ఇది మనకి టోటల్ రియర్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. లుక్స్ వైజ్ ఇట్ ఈస్ బిగ్. అండ్ ఈ కార్కి డిజిటల్ కీ అసిస్టెంట్ అది కూడా ఉంది. ఒకవేళ మనము డిజిటల్ కీ షేర్ చేసినాం అనుకోండి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని ఇన్పుట్ తీసుకొని కార్ అనేది వెహికల్ యాక్సెస్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి టోటల్ డ్యూయల్ టోన్ కలర్లో వస్తుంది. సో ఇది మనకి టోటల్ డోర్ ప్యానల్లో మనకి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. సో విండో కంట్రోల్స్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్. అండ్ ఇది మనకి మెయిన్గా దీంట్లో ఉన్న డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ చూడగానే ఇన్స్టెంట్గా మనకి కనిపించేది ఏంటంటే దీంట్లో ఉన్న సెంటర్ స్క్రీన్. సో ఇది టోటల్ మనకి 14 ఇంచ్ స్క్రీన్ అనమాట. ఇట్స్ లైక్ ఎ బిగ్ ట్యాబ్లెట్. ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి సిస్టమ్ ఏదైతే టచ్ ఉంటుందో దాని త్రూయే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో మనకి ఒక ఎంఐడి డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ ఇదంతా కూడా టోటల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లెదర్ స్టిచ్చింగ్. కార్ కూడా మొత్తం అన్నీ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, సీట్స్ కూడా ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్ అనమాట. దీంట్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తున్నాయి, విచ్ ఈస్ అ గుడ్ టచ్. సో యూ కెన్ సీ ఎయిర్ బ్యాగ్ హియర్. సో ఈ కార్ మనం చూస్తున్నది ఇది మాన్యువల్ వర్జన్.
సో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మీకు గేర్ నాబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యూ గెట్ హ్యాండ్ బ్రేక్. ఆటోమేటిక్ తీసుకుంటే ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది మనకి మెయిన్గా స్టీరింగ్ వీల్ మీద మనకి ఇక్కడ సైడ్ ఏమో టోటల్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, అండ్ ఇక్కడ అంతా కూడా మీడియా కంట్రోల్స్ ఉంటాయి. సో ఈ కార్కి లెవెల్ 2 ADAS కూడా వస్తుంది. సో మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ, లేన్ కీప్ అసిస్ట్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ కూడా ఉంటాయి దీంట్లో. మీకు సెంటర్లో చూస్తే ఇక్కడ ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్, ఈ సెంటర్ డిస్ప్లేలో ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం మనం టాగుల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ సెంటర్ స్క్రీన్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ది హైలైట్ థింగ్ అనమాట. ఈ సెగ్మెంట్ ఏ కార్స్లలో కూడా ఇంత పెద్ద స్క్రీన్ అనేది లేదు, దీంట్లో ఉంది. సో ఎంజీలో ఏదైనా హైలైట్ ఉందంటే అది ఈ స్క్రీనే. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా చూసుకుంటే ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 360 కెమెరా, ఒకవేళ మనము రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. కింద చూసుకుంటే మీకు ఎంజీ వెదర్ కానీ, లైక్ కనెక్టెడ్ ఫీచర్స్, మ్యూజిక్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అంటే ఇంటర్నెట్తో అవసరమైతే ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇక్కడనే వచ్చేస్తుంది. సో మనకి డైరెక్ట్ నావిగేషన్ కూడా ఇక్కడ నుంచే ఉంది. సో మనకి మ్యాప్ మై ఇండియా నుంచి మ్యాప్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ చూస్ ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి గేర్ లివర్, ఇక్కడ మనకి సీట్ వెంటిలేషన్ అనేది ఇక్కడ వచ్చింది. ఏసీ మ్యాక్స్, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ కార్ డీజిల్ ఏదైతే ఉందో, ఈ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ ఇన్స్టంట్ ఆ టార్క్ ఉంటుంది కదా, ఆ టార్క్ అనేది తెలుస్తుంది. 350 Nm ఆఫ్ టార్క్. మీరు థ్రాడిల్ ఓపెన్ చేసినప్పుడు లైక్ 1750 RPM నుంచే మనకి ఆ టార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రియర్ ఏసీ ఆన్ చేసుకోవడానికి ఇది మా పార్క్ అసిస్ట్. మనకి ఇక్కడ సైడ్లో ఈ సీట్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్, కార్ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, లైక్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కానీ, సీట్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ ఎవ్రీథింగ్ ఈజ్ లోడెడ్. అండ్ ఇది పైన మనకి టోటల్గా వ్యూ, సో పానోరామిక్ వ్యూ, ఇదంతా కూడా మనకి వాయిస్ కమాండ్ తోటి ఓపెన్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం మనం. హలో ఎంజీ, ఓపెన్ సన్ రూఫ్. సో ఈ విధంగా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ వే నేను ఒక క్లోజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, సేమ్ అదే విధంగా చెప్పొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఆమ్రెస్ట్. సో ఈ ఆమ్రెస్ట్ కింద కూడా మనకి స్పేస్ అనేది ఉంది. ఆల్మోస్ట్ కార్లో స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది మనకి టోటల్ సెంటర్ సెక్షన్. సో మనకి సెకండ్ రోలో ఈ కార్ క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ థర్డ్ రో వెళ్ళాలనుకుంటా కూడా ఈజీ వాక్ త్రూ అనేది ఉందన్నమాట. సో ఈజీగా వెళ్ళి లోపల అనేది కూర్చోవచ్చు. సో కంఫర్ట్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. సో వెనకాల వాళ్ళకి కూడా మీకు ఏసీ అనేది ఉంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు మాత్రం ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఈ కార్ది ఇంకొక హైలైట్ థింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ కార్లో మనకి ఇండికేటర్స్ అనేవి డైనమిక్ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనము స్టీరింగ్ ఒకవేళ మనం రైట్ టర్న్ తీసుకుంటున్నాం అనుకోండి, ఒక 180 డిగ్రీ స్టీరింగ్ టర్న్ చేయగానే ఇండికేటర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చూడండి ఇండికేటర్ అనేది ఆన్ అయిపోయింది. సో నేను ఎటు సైడ్ తిప్పినా కూడా కార్ అనేది ఇండికేటర్స్ అనేది ఆన్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ నేను లెఫ్ట్ సైడ్ టిల్ చేస్తున్నాను అనుకోండి, ఇండికేటర్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఆన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ సో కూల్. ఎవరికైనా ఇండికేటర్స్ అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది చాలా హ్యాండీ ఫీచర్. సో ఇది ఏంటంటే మనకి సేఫ్టీ ఫీచర్ అనమాట ఇది. సో వెనకాల వాళ్ళకి అలర్ట్ చేయడానికి కోసం. సో నాకు ఈ ఫీచర్ అనేది చాలా నచ్చింది దీంట్లో. సో కార్ ఇంటీరియర్లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కార్కి హజార్డ్ లైట్స్ అనేది వేశాను. సో మీరు ఇండికేటర్ చూడొచ్చు, ఇది స్వైపింగ్ ఇండికేటర్స్. సో మీకు చాలా బ్రైట్ ఉంది, నైట్ టైం కూడా విజిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కార్. అంటే వాట్ మేక్స్ దిస్ కార్ సో స్పెషల్, ఎక్కడ ఈ కార్ స్టాండర్డ్ అవుతుంది అంటే దీని కాంపిటీటర్స్ చూసుకుంటే. సో ఫస్ట్ ఏంటంటే ఈ కార్ని చూడగానే ఇమ్మీడియట్లీ అందరికి అనిపించేది ఏంటంటే కార్ ఏమో ఇంత పెద్ద ఉంది, ఈ కార్ కొనుక్కుంటే మరి మాకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. సో ఎంజీది ఇప్పుడు ఈ కార్ది నేను రఫ్గా మీకు చెప్తాను. సో మీకు 3 years వరకు ఒక 18,000 to 19,000 అట్లా పే చేసినారనుకోండి, మీకు ఏంటంటే 30,000 kilometers ఆర్ 3 years వరకు టోటల్ సర్వీస్ అంతా కూడా టోటల్ ఇంక్లూడ్ అనమాట. సో నార్మల్గా ఏంటంటే మనం ఎవ్రీ 10,000 kilometers అట్లా ఒక సర్వీస్ చేసుకుంటాం కదా. సో అదంతా కూడా ఎవ్రీథింగ్ ఈ ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే మొత్తం దాంట్లోనే కవర్ అప్ అయిపోతుంది. నథింగ్ బట్ ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంకా రెగ్యులర్ చెకప్స్ కానీ, ఎక్కడెక్కడ మనకి సర్వీస్లో ఏమేమి చేస్తారో అవన్నీ కూడా ఒకటేసారి మీరు ఆ ప్యాక్ తీసుకుంటే దాంట్లో ఇంక్లూడెడ్. మీకు లో కాస్ట్ మెయింటెనెన్స్ అంటే వేరే కార్లో చూసుకుంటే మీకు అరౌండ్ 7,000, 8,000 పర్ సర్వీస్ అవుతుంది కదా. సో అట్లా మీకు 3 years క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ అరౌండ్ లైక్ 25,000-26,000 ఈ విధంగా వెళ్తుంది, అంటే 3 yearsకి చూసుకుంటే. సో ఇదేంటంటే దానికంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే వస్తుంది. సో విచ్ డైరెక్ట్లీ సేస్ లో కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్. సో అది ఈ కార్కి ఒక మెయిన్ హైలైట్. కార్ చూడడానికి పెద్దగా ఉన్నా కానీ మెయింటైన్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏమనిపించింది. దీని తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో దీంట్లో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పెట్రోల్ తీసుకుంటే మనకి 12 వరకు మైలేజ్ వస్తుంది, అండ్ డీజిల్ తీసుకుంటే ఊపింగ్ 14 km/l మైలేజ్ వస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ ఇంత పెద్ద కార్కి. మరి అది కూడా 2 liter ఇంజన్, 350 Nm టార్క్, 170 PS పవర్, ఇంత దానికి అంత మైలేజ్ రావడం విచ్ ఇస్ రియలీ గుడ్. సో ప్రాక్టికల్గా చూసుకుంటే డీజిల్ కార్ మేక్స్ మోర్ సెన్స్. ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ యూ కెన్ చూస్ ఫర్. అంటే కంఫర్ట్ ఉంటుంది, మైలేజ్ వస్తుంది, అండ్ ఫీచర్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఉన్నాయి కాబట్టి
కొంచెం మనకి ఆ వాల్యూ అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. దీని తర్వాత కార్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ కూడా మనకి ఇప్పుడు కార్ కొన్న తర్వాత లైక్ పర్ ఇయర్ అయితే రెన్యువల్ చేసుకుంటామో అది కూడా అరౌండ్ లైక్ 22,000, 23, 24 ఇంతలోనే మనకి ఇన్సూరెన్స్ అనేది టోటల్గా మనకి వచ్చేస్తుంది అనమాట రెన్యువల్లో. సో నో క్లెయిమ్ బోనస్ వస్తుంది ఒకవేళ క్లెయిమ్స్ లేకపోతే. సో కాస్ట్ కూడా కొంచెం తక్కువనే, ఎందుకంటే మనకి ఈ ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ కానీ లైక్ కార్ ఏవైతే ప్రైస్ ఉన్నాయో దాని మీద మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఈ కార్ ప్రైస్నే నార్మల్గా మనకి 13 lakhs నుంచి 19 lakhs, 17 నుంచి 22 lakhs ఇట్లా పెట్రోల్ టు డీజిల్ ఈ వర్జన్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ ప్రైజెస్కి ఇన్సూరెన్స్ ప్రీమియం చూసుకున్నా కానీ ప్రీమియం కూడా కొంచెం తక్కువనే వస్తుంది. దాని తర్వాత ఒకవేళ కార్ మనం అప్గ్రేడ్ చేయాలనుకున్నాము, ఈ కార్ అమ్మేయాలి. సో అమ్మేసినప్పుడు మరి మనకి రీసేల్ వస్తుందా అంటే అకార్డింగ్ టు డ్రూమ్ స్టడీ 2024 ఈ కార్ అమ్మినప్పుడు మనకి ఆల్మోస్ట్ 74% ఆఫ్ ది కార్ వాల్యూ మనకి రిటర్న్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. తర్వాత కార్ కొన్న తర్వాత మరి మనకు మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా అంటే మెయింటెనెన్స్ అంటే ఆల్రెడీ కార్ కొన్నప్పుడు సర్వీస్ అంతా తీసేసుకుంటాం కాబట్టి సర్వీస్ అంతా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. మనం ఎక్కడైనా అని కార్ డ్రైవ్ చేస్తున్నామంటే ఆ ఫ్యూయల్ కాస్ట్ ఒకటి మనం చూసుకోవాలి. ఒకవేళ వేరెంట్ పార్ట్స్ ఏమైనా పోయినాయి అనుకోండి లైక్ బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ పోతే జస్ట్ అవి వేసుకోవాలి. సో రఫ్గా సంవత్సరానికి చూసుకున్నా కానీ ఎటు లేకున్నా కానీ ఒక 6,000 అంతవరకే మనకి పెద్ద ఖర్చు అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి సర్వీస్లోనే కవర్ అవుతుంది కాబట్టి ఇంకా అడిషనల్గా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కటి ఏంటంటే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నీట్గా కార్ అనేది డ్రైవ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. అది మనకి ఈ కార్ కాదు ఏ కార్ తీసుకున్నా కానీ కార్ అనేది నీట్గా డ్రైవ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. సో ఎంజీ నుంచి ఏవైతే ఈ ఫీచర్స్ ఏవైతే ప్యాక్స్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారో దీనివల్ల కొంచెం కార్ కొనడానికి కూడా స్కోప్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే అంతా కూడా హ్యాజిల్ ఫ్రీ అయిపోయింది, కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, కావాల్సిన ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వేరే కార్స్ కంటే కూడా కాంపిటీషన్లో మనకి పెద్ద కార్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి ఫీచర్స్. సో ఈ విధంగా చూసుకుంటే కార్ కొనడానికి మనకి బెటర్ స్కోప్ అనమాట ఇది. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ కార్లో మనకి టాప్ ఎండ్ అవసరం లేదు అని అనుకుంటే కూడా మనకి దీంట్లో లైక్ ఎంట్రీ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ షైన్ ప్రో ఇలాంటి వేరియంట్ ఉంటుంది కదా, ఆ వేరియంట్ తీసుకున్నా కూడా మీకు ఈ బిగ్ టచ్ స్క్రీన్ కానీ లేకుంటే ఈ ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్ రూఫ్ కానీ లేకుంటే పవర్ టైల్ గేట్ కానీ సో ఈ అన్ని ఫీచర్స్ అన్నీ కూడా మళ్ళీ దాంట్లో వచ్చేస్తాయి. అంటే ఈ కార్లో మనకి టాప్ మోడలే కాకుండా దానికన్నా కింద వర్జన్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకు కావాల్సిన రెగ్యులర్ ఫీచర్స్ ఏవైతే కావాలో మన నీడ్స్కి ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ ఫీచర్స్ కూడా దీంట్లో వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ కార్ అనేది వేరే కార్స్ తోటి కొంచెం స్టాండర్డ్ అవుతుంది. సో వేరే కార్స్లో ఎట్లా ఉంటుందంటే ఒక కార్ తీసుకుంటే దాంట్లో టాప్ ఎండ్ పోతేనే అన్ని ఫీచర్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం లోయర్ వర్జన్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీచర్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇక్కడ ఎంజీ టెక్స్ స్టాండ్అవుట్ వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఓవరాల్గా ఎంజీ హెక్టర్ గురించి. సో నాకు తెలిసి మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా ఎంజీ హెక్టర్. సో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీ నియరెస్ట్ ఎంజీ డీలర్షిప్కి వెళ్ళి ఒకసారి కార్ టెస్ట్ డ్రైవ్ చేయండి. సో మీకే ఈ కార్ గురించి తెలుస్తుంది అండ్ ఫీల్ ద లగ్జరీ. ఒకసారి ఈ కార్లో కూర్చోండి, టేక్ యువర్ ఫ్యామిలీ అందరు ఒకసారి కార్లో కూర్చొని చూడండి. ఆ లగ్జరీ కంఫర్ట్ ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది మీకు. సో గో డూ చెక్అవుట్ ది కార్. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.